బిగ్ బాస్ సీజన్ 8 లో పొద్దున్నే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. గార్డెన్ ఏరియాలో నిఖిల్ అలాగే అవినాష్, నబిల్ వీళ్ళు ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ తరుణంలోనే నిఖిల్ అవినాష్ తో మాట్లాడుతూ అంటున్నాడు, అరే నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడురా, ఎలాంటి టెన్షన్ లేకుండా డైరెక్ట్ గా నామినేషన్ లో లేకుండా టాప్ 5 కంటెస్టెంట్ గా భలే వెళ్ళిపోయావురా. లక్ కలిసి వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్ లో ఎవరికైనా అంటే అది నీకనే చెప్పాలిరా అవినాష్. నాకైతే చాలా టెన్షన్ వస్తుంది, ఎక్కడ నేను ఎలిమినేట్ అయిపోతాను అంటూ నిఖిల్ మాట్లాడుతున్నాడు. ఇక ఈలోగా అవినాష్ కలగ చేసుకుని, అరే ఎందుకురా ఏడిపిస్తున్నావు, నేను టాప్ 5 అయినంత మాత్రాన ట్రోఫీ తీసుకునేదైతే నువ్వే కదరా అంటూ నిఖిల్ ని అన్నాడు. అయితే ఇందులో నబిల్ కలగ చేసుకుని, అదేంట్రా నిఖిల్ విన్నర్ కాదు కదా, గౌతమ్ కదరా విన్నరు, వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా గౌతమ్ సూపర్ ఆడుతున్నాడని అలాగే గౌతమ్ తోపని చెప్తుంటే గౌతమ్ ఎక్కడికో ఎక్కేస్తున్నాడు కదరా అంటే, ఈలోగా అవినాష్ కలగ చేసుకొని గౌతమ్ అంతా డొల్లే, ఈ సీజన్ విన్నర్ నిఖిలే, రాసి పెట్టుకో అంటూ నిఖిల్ కి చెప్తున్నాడు. అయితే నిఖిల్ అన్నాడు, ఏంట్రా అవినాష్ అంత పక్కాగా అనాలిసిస్ చేస్తున్నావంటే నేను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాను, నీ ఆట ఎలా ఉన్నదనేది చూసొచ్చాను, అంతేకాకుండా బయట ఎలాగైతే ఆడుతున్నావో హౌస్ లో కూడా అలాగే ఆడుతున్నావంటే ఏ ఆటరా అంటూ నబిల్ అంటుంటే అదే రా గేమ్స్ అంటూ కామెడీ చేశాడు. నిజంగా నిఖిల్ నేను చెప్తున్నాను కదా, ఈ సీజన్ విన్నర్ అయితే నువ్వే, ఎందుకంటే హౌస్ లోకి వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ టాస్కులు ఆడింది నువ్వే, ఎక్కువ టాస్కులో విజయం సాధించింది నువ్వే, అంతేకాకుండా ఆడియన్స్ ఇంకోటి ఏం చూస్తారో తెలుసా, అందరితోని ఎలాగ ఉంటున్నాడు అనేది. ఆల్రెడీ ఈయనకి ఫ్యామిలీ స్టార్ అనే బిరుదు వచ్చేసింది, అది బయట వచ్చింది కాబట్టే కదా లోపల అలా వేశారు. ఏదేమైనా సరే నా దృష్టిలో అయితే ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అంటూ అవినాష్ అయితే గనక చెప్పుకొచ్చాడు. అయితే నిఖిల్ అంటున్నాడు, ఏమో చూద్దాం ఎవరు విన్నర్ అవుతారంటే, ఈలోగా నబిల్ కలగ చేసుకొని నేను ఫిక్స్ అయ్యాను, ఈ సీజన్ ట్రోఫీ అయితే నిఖిల్ విన్నర్ అవుతాడు, రన్నర్ అయితే నేను నిలుస్తానంటే అబ్బచ్చా అంతా సుందా అంటూ అవినాష్ అంటున్నాడు. ఏదేమైనా సరే ఈ సీజన్ విన్నర్ అయితే నిఖిలే. మరి మీరేమంటారు? కొంతమంది గౌతమ్ అంటున్నారు. మరి మీ దృష్టిలో ఈ సీజన్ విన్నర్ ఎవరనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.